తిరుమల లడ్డు విషయం హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుమలూరు మండలంలోని పెదపులిపాక శ్రీ విజయ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీ విద్యాపీఠాధిపతులు శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో వేరే మతస్థులతో ఉద్యోగాలు చేయించకూడదని, తిరుమల లడ్డూ ఘటన తర్వాత అన్ని దేవాలయాలపై భక్తులకు విశ్వాసం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు టీటీడీలో ఇలా అధర్మం చేసిన అధికారి కుమారుడే చనిపోయాడని, తిరుమల లడ్డు నాణ్యతను నాశనం చేసిన వారికి ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రానికి వెళ్ళాలి అనుకుంటే కేంద్రానికి వెళ్ళే ప్రతి ఎంపీ చేతిలోనూ కూడా లడ్డూ ప్రసాదం తీసుకొని ఇచ్చేవారు పిఎం కలవాలి అంటే. కాబట్టి అంత గొప్పదైన ఆ లడ్డూకి వాళ్ళు అంటే ఆ ప్రసాదానికి అంత విలువిచ్చేవారు. అంటే భగవంతుడి యొక్క ప్రసాదం ఇస్తే ప్రసాదే సర్వ దుఃఖానాం ఆనే రస్యోపజాయితే అని మనకు శాస్త్రం చెప్పిందండి. ఎవరి యొక్క ప్రసాదం స్వీకరిస్తే బాధలన్నీ తొలగిపోతాయో అట్లాంటి ప్రసాదాన్ని తీసుకువెళ్తే పిఎం కూడా కళ్ళకద్దుకొని తీసుకొని భారతదేశం యొక్క బాధలన్నీ తీరిపోతాయని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి మహాప్రసాదాన్ని ఇంత దైన్యమైనటువంటి స్థితికి తీసుకొచ్చేశారు ఈవేళ. ఇది చాలా శోచనీయమండి. భారతదేశంలో ఉన్నటువంటి సాధు సంతులు పీఠాధిపతులు ఏకత్రాటి మీదకు వచ్చి సమాజంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకోన్ముఖం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ యొక్క వార్తలు ఎవరికి అందిన రీతిలో వాళ్ళు సమాజానికి అందించుకొని ఈ యొక్క ఉద్యమాలు ఉధృతం చేయాలి. అభ్యంతరాలు రావడం జరిగింది నాణ్యత గురించి. కానీ దాన్ని మనకు తెలుసు, ఒక ఎంపీని కొడితే హాస్పిటల్ తీసుకెళ్తే ఒంటి మీద దెబ్బే లేదు, గీతే లేదని సర్టిఫికేట్లు ఇప్పించుకున్న పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి. అటువంటిప్పుడు ఆ ల్యాబొరేటరీలో ఒకవేళ ఆయన ఇద్దామన్నా కూడా వీళ్ళు ఇవ్వనేకోకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఆ వ్యవస్థలో పెట్టాం. అటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించి వాళ్ళందరినీ జైలుకి పంపించాలని, విజిలెన్స్కి నా మీద చర్యలు ఎంక్వైరీ చేయకూడదని చెప్పి ఇవాళ హైకోర్టుకి వెళ్ళారు పాత చైర్మన్ గారు. అది చాలా తప్పు. ఆయన తప్పు చేయకపోతే విజిలెన్స్ గురించి ఎందుకు ఆయన భయపడుతున్నాడు? ఏదో తప్పు చేయబట్టే కదా విజిలెన్స్ గురించి భయపడుతున్నాడు. అందుకని ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి. అవసరం అనుకుంటే దీని మీద కేంద్రం అడిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మేము మా సంస్థ తరఫున కోరుతున్నాం. అయోధ్య రామ మందిరానికి తిరుపతి నుంచి స్వామివారికి 2 లక్షల లడ్డూలు మనం అక్కడ పంపించడం జరిగింది. అంటే ఏం చేస్తున్నారు మీరు? హిందూ సమాజాన్ని ఏం చేస్తున్నారు? హిందూ సమాజాన్ని అంతా కూడా ఒక ఓటర్ బ్యాంకుగా మీరు తయారు చేసుకుని దీన్ని కులాలుగా మీరు రెచ్చగొట్టి దీన్ని అనేక అంతరం మీరు చేస్తున్న పరిస్థితి ఈ రోజున చూస్తుంటే తిరుపతిలో ఆఖరికి ఏదైతే కనీసం పసిపిల్లవాడు వాటర్ తాగకుండా కూడా మీరు లీటర్ 50 రూపాయలకి అమ్మి లడ్డూలో కల్తీని కలిపారు. ఏదైతే నందిని డైరీ ఉందో ఆ నందిని డైరీ సపరేట్గా స్వామివారి తయారీ కోసం సపరేట్ ప్లాన్ ఏర్పాటు చేశారు నందిని యాజమాన్యం. ఆ ప్లాన్ని ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఆ ప్లాన్ని ఆపేయడం జరిగింది. ఈ రోజున మళ్ళా ఆ నందినినే మళ్ళీ ఈరోజు తీసుకోవడం జరిగింది. మేము దయచేసి చెప్తున్నాము, ఈ రోజుకి అక్కడ దాకా ఎందుకు విజయవాడలో ఇక్కడ నడిపొట్టు ఉన్నటువంటి విజయవాడలో అమ్మవారి గుడిలో ఏం జరుగుతుంది? పులిహారలో ఏం కలుపుతున్నారు? లడ్డూల్లో ఏం కలుపుతున్నారు? అమ్మవారి చీరలకు ఏమొస్తున్నాయి? అమ్మవారి తాపడానికి వచ్చే బంగారం ఎంత లెక్క ఉంది? ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే 68 టెంపుల్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి. ఏ దేవాలయంలో ఏ ప్రసాదం తయారు చేస్తున్నారో ఇదంతా కూడా హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా మేము కమిటీ సిట్ ఏర్పాటు చేసి ఇది వెంటనే ప్రక్షాళన చేయాలి. దయచేసి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఒకటే, అయ్యా దేవాలయాలని ప్రక్షాళన చేసి దేవాలయాల భూములు కాపాడండి. ఏదైతే రికార్డు ఉందో ఆ దేవాలయాల భూముల రికార్డు అంతా కూడా మా దగ్గర ఉంది, హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ దగ్గర ఉంది. మేము సమర్పిస్తాము. దీనికి మీరు ఎక్కడ కూడా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. మేమే అంతా కూడా డాక్యుమెంటేషన్ చేసి మీకు అందజేస్తామని తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్.